యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వరకు రిజర్వ్డ్ ఇంట్రోవర్ట్ అవన్నీ మళ్ళీ వేరే. మీరు అనుకున్నట్టుగా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, నేను మిగతా వాళ్ళ దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు, అందులోనూ మొహమాటం ఎక్కువ, ఇవన్నీ ఉన్నప్పుడు ఇలా గిరిగీసుకొని అందులోనే ఉండడం స్టార్ట్ చేశారు. అవును. కాకుంటే ప్రసాద్ బాబు గారు ఎందుకని అలా ఆ ఫేజ్ లో అలాగే ఉన్నారు అనేది అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటుంటారు. అదే వాళ్ళు అలా అర్థం చేసుకున్న వాళ్ళు 100% చిరంజీవి. పొగరబోతులాగా గర్వంగా ఉండేవాడు కదా అని ఒంగోలు వాళ్ళకి అంతే లేరా అనేవాడు మళ్ళీ. అంటే తను ఒంగోలు చదువుకున్నాడు, అలాగా ఎక్కువ తను చాలా బాగా అతను సరదాగా ఉండేవాడు. కాకపోతే కొంత మనుషులు చూసినప్పుడేమో మరీ నటించడం అంటారు చూసారా తెర వెనుక, అది చూస్తే నాకు అసహ్యం వేసేది. వాళ్ళతో సరిగ్గా మాట్లాడేవాడు కూడా కదా. ఇప్పుడు ఒక పక్క మిమ్మల్ని తిడుతూ వెనకాల మీరు రావటంతోనే మీ కాళ్ళకు దండం పెడుతుంటే ఎలా ఉంటుంది? పెద్ద పెద్ద ఆర్టిస్టులు, ఒక పెద్ద ఆయన అయితే సరే ఎలా ఉంది సినిమా చూశారు కదా, అబే బోరే చెత్త, దండారెడ్డి బో సూపర్ అండి మీ సినిమా, ఎలా ఉంటుంది మనకి పక్కనే నేను మళ్ళీ మీరేం చెప్పలేరు, ఏమంటాను చాలా పెద్ద ఆర్టిస్ట్ ఆయన, ఏమంటాం మనం ఇంత నటించాలా తెర మీదే కాదు ఇది ముందు నేర్చుకోవాలి. 56 ఏళ్ళు వచ్చి ఇంకా ఏం నేర్చుకుంటాను చాలే ఉన్న అన్న దీనికి కూడా వచ్చాను నేను. ఈ ఎక్కువ ఇన్సిడెంట్లు చూసిన దగ్గర నుంచి ఒక రంగా సినిమా మీద కూడా నాకు అసహ్య పుట్టింది. ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను కదా, ఎక్కడో 2-3 ఉంటారు నాలాంటి మురుకులు ఉండొచ్చు, ఈ వీళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు తెర మీద ఎక్కువ సినిమాల్లో యాక్ట్ చేయాలి అనుకున్నట్టుగా ఎక్కువ మంది ఆర్టిస్టులు, ఎక్కువ మంది డైరెక్టర్స్ వీళ్ళందరితో కూడా నటించాలి అనే ఒక ఫీల్ అలా ఉండేదా మీకు? అది డైరెక్ట్ వీళ్ళతో నాకు ఎవరన్నా ఒకటే, రామారావు గారు అవ్వచ్చు, నాగేశ్వరరావు గారు అవ్వచ్చు, వాళ్ళతో మామూలుగానే యాక్ట్ చేసేవాడు. ఈయన చాలా గొప్ప ఆర్టిస్టు అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండేది కాదు. అది చెప్పానే లోపల వాడు ఇది చేసాడు. మామూలు జనరల్గా మటుకు మనం ఎక్కువ సినిమాలు చేయాలి, నెంబర్ ఆఫ్ డైరెక్టర్ల దగ్గర చేయాలి, ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఆ స్టైల్ ఉంటుంది. అది నేను నేర్చుకోవాలి. ఆయన బాలచంద్ర గారితో నేను చేసినప్పుడు అంతులేను కదా నేను చేసింది. ఆయనతో ఎక్కువ కెమెరా పక్కనే ఉండేవాడు, బయటకు అక్కడికి వెళ్ళేవాడు కాదు. ఆయన చూసి నీకేంటి డైరెక్షన్ ఇంట్రెస్ట్ అని, లేదు సార్ ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది కదా అది చూస్తున్నానండి. మరి ఆర్టిస్ట్ అవ్వారా డైరెక్టర్ అవ్వారా? ఆర్టిస్టే సార్, నేను ఫస్ట్ ఆర్టిస్ట్నే, కానీ డైరెక్షన్ మటుకు నేను ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ టేకింగ్ ఉంటుంది, అది నేర్చుకోవాలి నాకు ఉందండి. సరే భవిష్యత్తులో నువ్వు డైరెక్ట్ అవుతావు అని ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్కటి నేర్చుకోవాలని ఫస్ట్ నుంచి నాకు కోరిక. కొంచెం సినిమాల గురించి ఆ రుచి మెల్లిమెల్లి చూస్తున్నా. వీటన్నిటికి ఏది బెటర్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ అన్నది ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క టైప్గా తీస్తున్నాడు. వీటితో మనం ఏదన్నా నేర్చుకుంటే భవిష్యత్తులో మనకి ఇది వేషాలు రాకపోతే డైరెక్టర్ అవుదాం అన్న ఆలోచన నేర్చుకుంటూ ఉన్నాం. రాసుకునేవాడిని ఇంటికి వచ్చి, ఈ టైప్ ఆఫ్ షాట్ ఇలా తీశాడు అని రాసుకునేవాడిని, ఒక బుక్లో నోట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆయన అన్నాడు డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని రోజులు నీకు బోర్ కొడితే డైరెక్షన్కి వెళ్ళిపో, డెవలప్ అవుతావు, నువ్వు ఇంట్రెస్ట్ ఉంది నీకు తప్పనుందా అని. ఇంకా ఆయనతో బాగా చనువు అలవాడేది. అక్కడి నుంచి ప్రతి షాట్కి నన్ను పెరగటం, కూర్చోవడం. నాకు బ్రెయిన్లో నేను మళ్ళా సాహస బాలని ఒక మెంటల్ వాళ్ళ మీద మెంటల్ హ్యాండ్గా మా అబ్బాయిని కూడా కలిపి ఒక 4 పిల్లల్ని తీసుకొని ఒక టెలిఫిల్మ్ లాంటివి తీశాను. అప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఉన్న షాట్లు అప్పుడు నేర్చుకున్నాను కానీ ఆ షాట్లన్నీ తీసుకునేవాడిని. మేము అంతులేని కథకు ఒక షాటు తీరాపోయాం. అప్పుడు అంటే బ్యాక్ సైడ్ నుంచి కెమెరా వస్తే వంటగది, హాలు, బయట వరండా ఒకటే షాట్. అప్పుడు అది టేకుల మీద టేకులే ఇంకా ఆయన వల్ల కాక కట్ చేశాను. నేను ఆ షాటు 4 hours 5 hours పెట్టుకొని ఒకటే షాట్ తీసాను మొత్తం. ఆర్టిస్టులు ఏమో టేకుల మీద టేకులు తింటున్నారు, ఈ మెంటల్ హ్యాండ్ వాళ్ళు కరెక్ట్గా ఏం చెప్పామో అదే చేస్తూ ఉన్నారు అన్ని టేకుల్లో కూడా. ఫోకస్డ్గా ఉన్నారు వాళ్ళు ఫోకస్డ్గా ఉన్నారు. అప్పుడు ఈ ఇంకా నేను అనుకున్న ప్రతి శ్రీధర్ అని ఒకరు,
బాలచంద్ర గారు, రాఘవేంద్ర గారు, కోదండరామరెడ్డి వీళ్ళు ఏం తీసేవాడు అనుకొని ఆ సీన్ అలా షాట్లు కాపీ కొట్టాను. దానికి బంగారు నంది నాకు బెస్ట్ అవార్డుగా వచ్చింది. కానీ సినిమాకి చేయలేకపోయాను. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని సినిమాలు దగ్గర ఒక్కొక్క ఇది రేపు వర్క్ తీద్దాం అనుకున్న దగ్గర మటుకు నేను చెప్పేవాడిని, ఇలా తీస్తే మనం ఇవాళ ఫినిష్ చేయొచ్చు, ఎందుకంటే నేను వెళ్ళిపోవాలి, నా స్వార్థం. ఇంకో సినిమా ఉంది అక్కడ. పొద్దునే ఉండే పాలకుల్లో ఉన్నాను. డైరెక్టర్ ఉండి రేపు పొద్దున్న తీద్దాంలే అన్నారు. కాదు, ఇలా చేద్దాం, బాగోకపోతే మనం చెన్నైలో చేసుకుందాం. సినిమాకి అదే హైలైట్, ఆ షాటే సన్సెట్ ఇది, అది నేను చచ్చిపోవటం అలాగా తీసాం. అప్పుడు ఇలాగ అప్పుడప్పుడు ఇలాగ పిచ్చి అంటానే తేడాగా ఉందిరా అని డైరెక్టర్ అంటే నేను ఇలా చేద్దాం అని చెప్పి మధుసూదన్ రావు గారని పెద్ద డైరెక్టర్ వి మధుసూదన్ రావు గారు, ఆయనతో ఫస్ట్ కృష్ణరాజు గారు శివమెత్తిన సత్యం సినిమా పేరు. నేను లోపల కొత్త కదా మధుసూదన్ పెద్ద డైరెక్టరు అని కృష్ణరాజు గారు చనువు, మధుసూదన్ రావు గారు నాకు అసలు తెలియదు ఎవరో కూడా. ఆయన హాయ్ 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 అంట సెట్ లోపలికి వెళ్ళిపోయారు. నేనేంటే 1 and 2 ఇచ్చింది వాళ్ళకి ఆ బ్రేక్లో, ఆ 1 and 2 చేసి వెళ్ళిపోవాలి. హాయ్ అని వెళ్ళిపోయాను, డ్రెస్ వేసుకున్నాను, మేకప్ అలా ఉంది. సీనయ్య అసోసియేట్ డైరెక్టర్ ఫైల్ ఇట్ అనేది చూసుకున్నాను, డైలాగ్ తీసుకున్నాను, రెడీ అన్న వచ్చాడు ఆయన మధుసూదన్ రావు గారు లోపల. డైలాగ్ చూసుకున్నావా? చూసుకున్నాను. ఓకే రెడీ, స్టార్ట్ కెమెరా అన్నారు. 2 లైన్లు 4 లైన్లు చెప్పేశారు, కట్ అన్నారు. ఏ సార్ అన్న డైలాగ్ చూసుకోండి, బాగా చెప్పానే. మనకు అది మన సైడ్ అంటే అసలు ఏం చెప్పాడు, ఏ తప్పు ఉండదు, ఆ దీంట్లో ఉన్నాం మనం. బాగా చెప్పానే అన్న, ఏ డైలాగ్ చూసుకో. ఎంత సీరియస్, నాకు రంగని అయింది, తేడా వచ్చింది అని భయం వేసింది. సినయ్య ఏంటి నేను దెబ్బతున్నాడు, డైలాగ్ ఏంటి, నువ్వు డైలాగ్ చూసుకో. ఆయన పెద్ద ఆయన కూడా చూసుకొని ఏం లేదు వెళ్ళాను. సార్ రెడీ అన్నాను, మళ్ళీ అదే డైలాగు 2 లైన్లు చెప్పా, కట్. డైలాగ్ చూసుకున్నావా? ఏదో తేడా ఉంది, 4, 5 అయిపోయింది. ఇక అసలు అప్పుడు టేక్ 1 ఆర్టిస్ట్ అంటే గొప్ప. అప్పుడు టపటపట వెళ్ళిపోయేవాడు అసలు. ఏంటంటే 5 టేకులు అయిపోయినాయి, ఏం చేయాలో 5 నిమిషాలు నాకు టైం ఉన్నాను. బయటికి వెళ్ళా. కృష్ణరాజు గారు ఆయనతో ఒక ఫీట్ ఉంది, ఆ ఫీట్ మీద చేతుల్లో పెట్టుకుని 355 సిగరెట్ ఉంటుంది ఎప్పుడు, అది తీసుకొని సిగరెట్ వెలిగించేసి టపటప కొడుతున్నాను. ఏంట్రా కొత్త అలవాట్లు అన్న. ఏదో తేడా ఉంది, కొత్త అలవాటు కాదు, నాకు దుబ్బుతున్నాడా, నాకే టైం అవుతుంది. అరే ఆయన ఎవరో తెలుసా నీకు? నాకు తెలీదు, డైరెక్టరు, చాలా పెద్ద డైరెక్టరా, నాగేశ్వరరావు గారిని ఇలా పోయించాడు. నువ్వేంట్రా హాయ్ లోపలికి వెళ్తాను, అదే నా తప్పు, ఓకే నాకు వదిలేండి ఇంకా అని నేరుగా వెళ్ళి ఫైల్ ఇటేసాను అన్నాను. ఫైల్ తీసుకున్నాను, ఆయన కాళ్ళ మీద పెట్టి అక్కడ కాళ్ళ దగ్గర కూర్చొని ఇప్పుడు చెప్పు డైలాగ్ చెప్పండి అన్న. నేను చెప్పేది అవును తప్పు అంటున్నారుగా, చెప్పండి ఇప్పుడు. ఏడ్చేవాలే పోయి డైలాగ్ చెప్పు. సింహం కుందేలు దగ్గరికి కాళ్ళ దగ్గరికి కూర్చుంటే ఎలా నవ్వుద్ది, ఒక ముసి నవ్వుడు. ఎరా ఇప్పుడు వచ్చావు కాళ్ళ దగ్గరికి వెళ్ళి డైలాగు కావాలి. నేను తప్పులు చెప్పా, ఒత్తులు లేవు, దీర్ఘాలు లేవు, ఏదో చెప్పాను అంతే. ఆ డైలాగ్ మొత్తం తప్పు చెప్తున్నాడు, కట్ అని నువ్వు వెళ్ళిపోవన్నాడు. ఈయన సీనయ్య వచ్చి ఆడు మొత్తం తప్పులు చెప్తున్నాడు డైలాగులను. అది వేరే షూటింగ్, నువ్వు డబ్బు చూసుకో, డబ్బుని చెప్పుకో, డబ్బుని చెప్పు. వెళ్ళిపోయా. ఒక చిన్న పని అంటే పెద్దవాళ్ళు వాళ్ళకి చిన్న హామం అంటారే, మనకు లోపల ఏమి లేవు, మనం ఏం తప్పు చేసాం మన ముందు తెలుసుకోవాలి కదని. ఇది ఆయన అహంగాన్ని మనం తగ్గించాలి. మనకి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఎక్కడ ఓకే పోలేదు ఫస్ట్ టైం మాట. నేను అది సరదాగా అది అయిపోయింది. తర్వాత ఆయన డైరెక్షన్ ఇంకోసారి చాలా సినిమా చేశాను. ఆయన ఇంకా అప్పుడు గేజ్ అయిపోయింది పెద్ద ఆయన.